తిరుపతి రెడ్డి గారి ఇల్లు ఆడుంది కదా, దుర్గంచీరులో ఉంది కదా, ఆడ ఎఫ్టీఏలోనే ఉంది కదా, మరి వాళ్ళని ఇల్లు ఎందుకు కూలగొట్టట్లేదు? ఈ రాష్ట్రంలో పవనేశ్వర ఇల్లు చెర్లనే ఉంది కదా, ఈ రాష్ట్రంలో మహేందర్ రెడ్డి అనేది ఎంఎస్సీ గారి ఇల్లు చెర్లనే ఉంది కదా, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ లీడర్లు అందరి ఇల్లు కూడా చెరువులలో సముద్రంలో కట్టుకోరు కదా. కేసీఆర్ గారి దగ్గర చిన్నగా సన్నగా కష్టపడు ఆయన అభిమానం కోసం ఫోటో దిగిండు, హరిశనతో దిగిండు, కేటీఆర్ గారితో దిగిండు. ఆ ఫ్లెక్సీలు చూసుకొని వరలేదు అంటే అనుమల రేవంత్ రెడ్డి ఫోటో ఉండాలా? అనుమల రేవంత్ రెడ్డి ఫోటో ఉంటే ఇల్లు కూలగొట్టరు. పోలీసుని పోయి కంప్లైంట్ ఇస్తేనే కదా ఒకటి ఎఫ్ఐఆర్ అయ్యేది. నీ బాధితుడు లేడు, బాధింపబడ్డోడు లేడు, పిటిషన్ లేదు, నేను ఉరిదిస్తా అంటే ఎట్లా కుదురుతుంది? ఇదేం రాజ్యాంగం? ఇదేం రాజ్యం? ఇప్పటిదాకా మొత్తం అంతా బాగుండేడా, ఈరోజు చూసుకుంటే పరిస్థితి ఇట్లుంది. దేనివల్ల అంటారు? అనుమల రేవంత్ రెడ్డి అనే దొంగ ఈ రాష్ట్రంలో రాజ్యాధికారంలోకి వచ్చినాక జరిగిన విధ్వంసం. ఒక్క పేదోడి ఇల్లు కూలగొట్టడు. ఖమ్మం నుంచి స్టార్ట్ చేస్తే ఇలా హైడ్రా పేరు చెప్పి మూసి ప్రక్షాళన అని చెప్పి ఎక్కడ చూడకూడదు కూలగొట్టడే. ఏం చేసినాం పాపం? ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ అభిమానిగా, హరీష్ అన్న అభిమానిగా ఉంటున్న మాయిలాపూర్ మాణిక్యాద్ అనే వ్యక్తి కష్టపడి సంపాదించుకున్న సొంత భూమి. వాళ్ళ తాత ముత్తాతల నుంచి 1956 నుంచి పాస్బుక్లు ఉన్నాయి, పానీలు ఉన్నాయి, 1 బిల్ ఉన్నాయి. ఈ ఇంటికి పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంటే, ఈ ఇంటికి కరెంటు బిల్లు తీసుకున్నది గవర్నమెంటే, ఈ ఇంట్లో ఇంటి పన్ను తీసుకున్నది గవర్నమెంటే. కానీ ఈ సన్నాసికి ఏం అర్థం కాక ఓన్లీ ఇక్కడ కేసీఆర్ గారి ఫోటోలు ఉన్నాయి, హరీష్ రావు గారి ఫోటోలు ఉన్నాయి, కేటీఆర్ ఫ్లెక్సీలు ఉన్నాయి. నిన్న కాక మొన్న అయింది, ఒక వారం క్రితం బర్త్డే అయింది. ఆయన అభిమానులు కట్టుకున్న ఫ్లెక్సీలు చూసి ఓరవలేక కూలగొట్టిరు. కాగితాలు తీసుకొచ్చి నాకు ఇది తప్పని మాట్లాడితే అయ్యో మేము పొరపాటుగా వచ్చినా కూలగొట్టినా మాట్లాడుతున్నాం. అది పొరపాటుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కొంచెం జ్ఞానము, సిగ్గు ఏమైనా ఉంటే ఇలాంటి చిల్లర చేసేది చేయరు. మా ఒక్క రకంగా చెప్తున్నారు, రాష్ట్రంలో ఇదే సమస్య ఉందా? ఇంకేదే సమస్య లేదా? డిస్ప్యూట్ చేయడం, కూలగొట్టడం. అదే ఇట్లా కూలగొడితే రాష్ట్రంలో పెట్టుబడులు ఎట్లా వస్తాయి? సొంతగా ఇల్లు కట్టుకునేటప్పుడు కట్టుకోవాలా వద్దా? ఇక నిన్న చూస్తుంటే ఆ మహిళలను చూడకుండా, చిన్నపిల్లలను చూడకోకుండా, కనీసం లోపల ఉన్న సామాను తీసుకోకుండా ఆడ ఉన్న వీళ్ళు ఇప్పుడు కూడా చూస్తారు. ఏం చేసే దేవుడు ఫోటోలు ఉన్నాయి, ఫ్లెక్సీలు ఉన్నాయి, కేసీఆర్ గారి ఫోటోలు ఉన్నాయి, ఒక ఏసీలు. మనం కనీసం కొలగొట్టేటప్పుడు సచ్చేటని కూడా లాస్ట్ ఆఖరి కోరికేందని అడుగుతాం. అడిగే అవకాశం లేదా? ఈ రాష్ట్రంలో ఎవరు నడిపిస్తుండు? అనుమల రేవంత్ రెడ్డి అనేది దొంగ, పట్టాపగల మిట్టిపోయిన దొరికిన దొంగ రాజ్యం వెళ్తూ ఇట్లా ఇంతమందిని నిలుస్తుంటే అసలు ఎటుపోతుంది చట్టం? ఇది కోర్టు పరిధి ఉండాలి, ఇది కోర్టు సంబంధమే లేదు. ఎక్కడో ముఖ్యమైన ఆయన కూరగొట్టి దాన్ని వదిలేరు. అది మన సంబంధం లేని విషయం. మా ఇంట్లోకి వచ్చారు కదా, మా ఇంట్లోకి ఎందుకు వస్తారు? పర్మిషన్ లేకుండా మా ఇంటి ముందు డ్రోన్లు ఎగిరేస్తారు. ఎక్కడిది హైడ్రా? దేనికోసం హైడ్రా? దేనికోసం? ఇది ఇప్పుడు ఇక్కడ ఏమైనా చెరువులు ఉన్నాయా? ఎఫ్టీఎలా, ఫుల్ ట్యాంక్ లెవెలా, బఫర్ జోనా? ఇండ్ల మధ్యలో కూర్చొని గా ఇంటికి లేని చట్టం ఈ ఇంటికి ఎందుకు? ఈ ఇంటికి ఉన్న చట్టం ఆ ఇంటికి ఎందుకు ఉండదు? ఉండాలి కదా. ఐలాపూర్ మాణిక్యాద్ అనేది సొంత నివాసం. ఒక బీసీ బిడ్డ రాజకీయాల్లో ఉండొచ్చు, ప్రతిపక్షంలో ఉండొచ్చు, లేకపోతే అధికారం పక్షం వచ్చినాక పండబెట్టి దొక్కే బాధ్యత కూడా తీసుకుంటారు కదా. అంతే. కక్షలు కార్పెనాలో పోయి వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడితే ఏం వస్తుంది? ఇదేం రాక్షసానంద నాకు అర్థం కావట్లే. అంటే ప్రజలు ఆయనని ఎన్నుకున్నప్పటి నుంచి ఆయన మొత్తం ప్రజల ఇండ్ల మీదనే పడ్డాడు. అంటే దీని గురించి ఏమంటారు? ఏడ చూసినా ఇల్లు కూలగొట్టడమే పట్టుకున్నారు కానీ అభివృద్ధి పట్టుకోలేదు. ఈ రాష్ట్రంలో హైదరాబాద్ అనేది భాగ్యనగరంలో బంగారంగా ఉండాలని బతుకు కోసం కూలి పని చేసుకున్నట్టు పాలమూరు, రంగారెడ్డి నుంచి, వరంగల్ నుంచి, అటు ఖమ్మం నుంచి సరిహద్దులు ఉన్న జిల్లాలందరూ కూడా వచ్చి ఈ భాగ్యనగరాన్ని, బంగారనగరంలో రూపాయి కూడబెట్టుకొని కూలి పని చేసుకుని కట్టుకున్న చిన్న చిన్న ఇళ్ళు కూడా కూలగొడుతున్నాం. అదే నీ అన్నది నీ తిరుపతి రెడ్డి గారి ఇల్లు ఆడుంది కదా, దుర్గంచీరులో ఉంది కదా, ఆడ ఎఫ్టీఏలోనే ఉంది కదా, మరి వాళ్ళని ఇల్లు ఎందుకు కూలగొట్టట్లేదు? ఈ రాష్ట్రంలో పవనేశ్వర ఇల్లు చెర్లనే ఉంది కదా, ఈ రాష్ట్రంలో మహేందర్ రెడ్డి అనేది ఎంఎస్సీ గారి ఇల్లు చెర్లనే ఉంది కదా, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ లీడర్లు అందరి ఇల్లు కూడా చెరువులలో సముద్రంలో కట్టుకోరు కదా. మరి అయ్యేటి పోతున్నాయి. అనుమల రేవంత్ రెడ్డి అనే దొంగ నువ్వు ఎట్లా వచ్చినావు అధికారంలోకి? నీ బతికేంది? నీ జీవితం ఏంది? 20 సంవత్సరాల క్రితం నువ్వు జడ్పీటీసీ ఇలా ముఖ్యమంత్రి అన్నావు, నీ ఆస్తులు ఎంత ఉన్నాయి? అరే కనీసం ఇల్లు కట్టుకునే స్వేచ్ఛ లేదు ఈ రాష్ట్రంలో. అందుకే మాట్లాడుతున్నావు. ఈ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసిన అనుమల రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పే బాధ్యత జనం తీసుకుంటారు. అయిపోయింది, 2 ఏళ్ల కాలం అయిపోతుంది. నువ్వు ఏం చేసినావు? ఈ రాష్ట్రంలో ఇది ఒకటి సమస్య ఉందా? అడ్డం వచ్చిందా ఇదేమన్నా? రోడ్డు కట్టం ఉందా? దొంగలేండా? అరే గిన్నెల సంధి లేని సమస్య ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఏం బాధ అయిపోతుంది? ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోరు, అనుమల రేవంత్ రెడ్డికి అధికార వ్యాయామం తప్పితే, వసూల మార్గం తప్పితే, రియల్ ఎస్టేట్ బ్రోకర్ తప్పితే ఇంకొక పని లేదు. రాష్ట్రంలో రైతు బంధు కాలంలో చచ్చిపోతున్నారు. 865 మంది చచ్చిపోయారు. వాళ్ళ గురించి మాట్లాడు. విద్యాశాఖ మంత్రి ఉన్న గురుకుల పాఠశాలలో 170 మంది చచ్చిపోయారు అన్నం పెట్టుకున్న వాళ్ళ గురించి మాట్లాడు. ఫ్రీ బస్ అని చెప్పి అత్యధిక ప్రమాదాల్లో దగ్గర 150 మంది మహిళలే చచ్చిపోయారు ఈ రాష్ట్రంలో. వాటి గురించి మాట్లాడు. ఇవన్నీ వదిలేసి ఇదే హైడ్రా ఏం హైడ్రా? ఇల్లు కూలగొడితే సమూరం చేసుకోవాల్సింది. నిన్న ఆడేవాడు బాంబులు కాలుతుండు. దేనికి కాలుతాడు బాంబులు? రేవంత్ రెడ్డి ఫోటో వస్తుంది, రంగనాథ్ ఫోటో వస్తుంది, పాలాభిషేకం దేనికి? ఇది మా ఇల్లు కూలగొడితే మీరు పాలాభిషేకం చేసుకున్నాం ఎక్కడిది? ఇప్పుడు ఇక్కడ ఏం లేదు. ఐలాపూర్ మాణిక్యాద్ అనేట ఆయన కేసీఆర్ గారి దగ్గర చిన్నగా సన్నగా కష్టపడు ఆయన అభిమానం కోసం ఫోటో దిగిండు, హరిశనతో దిగిండు, కేటీఆర్ గారితో దిగిండు. ఆ ఫ్లెక్సీలు చూసుకొని వరలేదు.
అంటే అనుమల రేవంత్ రెడ్డి ఫోటో ఉండాలా? అనుమల రేవంత్ రెడ్డి ఫోటో ఉంటే ఇల్లు కూలగొట్టరు, అంటే కేసీఆర్ ఫోటో ఉంటే కూలగొడతారు. అందుకే చెప్తున్నాం, కేసీఆర్ ఫోటో ఇళ్ళల్లో కాదు, ప్రతి తెలంగాణ ప్రజల గుండెల్లో ఉంటుంది. అందుకే నువ్వు దొంగ కాబట్టి నువ్వు అట్లా పని చేస్తావు. కేసీఆర్ దొర కాబట్టి తెలంగాణ ప్రజల గుండెలో నిలబడుతుంటారు. మరి ఇట్లా చేస్తే అసలు 2029లో మళ్ళీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వస్తారంటారా మీరు? అనుమల రేవంత్ రెడ్డి అధికారం రావడం చాలా సంగతి. గుడ్డలు ఇది ఉడదీసి గుర్తు పెట్టుకునేదాకా కొడుకుని పడుతుంది. ఆల్రెడీ ఒకసారి కొట్టిర్రు ఆయన్ని కొడంగల్లోనే గురునాథ్ రెడ్డి. అదే యాద పెట్టుకోవాలి అనుమల రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఇంతమంది ఇప్పుడు అధికారం ఉంది, పోలీసులు ఎక్కువ అనుమల రేవంత్ రెడ్డి రమ్మని ఒక్కనే. నువ్వు నిజంగానే చెప్తున్నావు కదా, నీ ప్రజాపాలనే కదా, నువ్వు బ్రహ్మాండం చెప్తున్నావు కదా, పోలీసులు లేకుండా ఆ మూల పెట్టుకొని నువ్వు ఒక్కడురా. నువ్వు అదే బట్టలు వేసుకొని పోతే మేము గొంతు కోసం చచ్చిపోతాం. గుడ్డలు కూడా తీసి కొడతారు. హైడ్రా కూడా వన్ సైడ్గా వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే నాయకుడు అంటే బీఆర్ఎస్ నాయకులు ఎంత మాత్రం ఇంత దారుణం. తర్వాత సారీ చెప్తే దీనికి బాధ్యులు ఎవరన్నా? ఎవరు? రంగనాథ్ రాజీనామా చేయాలి. హైడ్రా శాతగాని తనం చేసింది రంగనాథ్. ఇక హైడ్రా అంటే ఓన్లీ పటాన్చెరు కాన్స్టిట్యూన్సీలోనే ఉందా? అంటే ఇక్కడ ల్యాండ్ బ్యాంక్ ఎక్కువ ఉంది, ఇక్కడ ఆర్థిక వనరులు ఎక్కువ ఉన్నాయి. ఈ కూలగొడితే ఎవరు రారు. ప్రతిపక్ష నాయకులు ఇల్లు కూలగొడితే మాణిక్ యాదవ్ అనేటోడు ఇయ్యాల కాదు, కూలగొడితే ఈ నీళ్ళు కూలగొట్టడం కాదు. అంతకుముందు అమీర్పూర్లో కానీ కృష్ణాపూర్లో కానీ ఎక్కడ పేదోడు ఇల్లు కూలగొట్టి అడ్డం పడ్డాడు కాబట్టి ఈసారి అడ్డం పడడం కాదు, ఆయన ఇల్లు కూలగొట్టాలని వచ్చారు. ఒకటి మాట గుర్తుపెట్టుకోరి, కొట్టేటప్పుడు కూలగొట్టేటప్పుడు కనీసం మీకు నామ్స్ ఉన్నాయా? జేసీ తీసుకొచ్చి కూలగొట్టడం కాదు కదా, మీకు హద్దులు కానీ సరిహద్దులు కానీ మీ మీద. ఇప్పుడు నేనేమంటున్నా, పోలీసుని పోయి కంప్లైంట్ ఇస్తేనే కదా ఒకటి ఎఫ్ఐఆర్ అయ్యేది. నీ బాధితుడు లేడు, బాధింపబడ్డోడు లేడు, పిటిషన్ లేదు, నేను ఉరిదిస్తా అంటే ఎట్లా కుదురుతుంది? ఇదేం రాజ్యాంగం? ఇదేం రాజ్యం? ఏదైనా నువ్వు నోటీసు ఇవ్వాలా? ప్రజాస్వామ్యంలో బతికే స్వేచ్ఛ లేదా? చిన్న చిన్న పిల్లలు ఉంటారు, ఒకరు ఏదో చేసుకుంటారు తట్టుకోలేక, మహిళలను ఎట్టబడితే అట్ట పట్టుకుంటారు. పోలీసులు రాజా ఇది. నేను అదే అంటున్నా, ఇది ప్రజా పరిపాలన కాదు, పోలీసుల పరిపాలన ఈ రాష్ట్రం. సిగ్గనిపించాలి పోలీసు కుటుంబాలకు. మిమ్మల్ని కూడా ఉద్యోగాలు ఊడబిక్కింది కదా అనుమల రేవంత్ రెడ్డి బెటాలియన్లో. ఎవరైనా సంతోషంగా ఉంది ఈ రాష్ట్రంలో? ఒక అనుమల రేవంత్ రెడ్డి అన్నదమ్ములు తప్పితే కూడా సంతోషంగా. అందుకే యాద పెట్టుకో, గురునాథ్ రెడ్డి గుడ్డలు కూడా తీసుకొట్టినట్టే రేపు తెలంగాణ ప్రజలు నిన్ను బరిబాదలు పడతారు. ఇప్పుడు నేను పడతారు. అంటే ఇప్పుడు కోర్టు పదే చెప్తున్నా కూడా సండే వాళ్ళు కూడా వస్తున్నారు. తెలంగాణలో రాజ్యాంగం నడవట్లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అనేది, ఆయన చేసిన సిద్ధాంతాలు ఇక్కడ లేవు. ఇక్కడ నడిచేది ఒకటే సిద్ధాంతం, అనుమల రేవంత్ రెడ్డి రాజ్యాంగం. అది రియాలా, బెదిరియాలా, వసూలు చేయాలా, అది కాకపోతే కూలగొట్టాలి. అంటే నువ్వు కూలగొట్టేటప్పుడు నీ అన్న తిరుపతి రెడ్డిలు కనరాదు, కానీ ఐలాపూర్లో మాణిక్ యాదవ్ అనే బీసీపీ డీలే కనపడుతుంది. నీ అన్నదమ్ముల ఇల్లులు, నీ చుట్టరికల ఇల్లు అవి కూలగొట్టలేవు, కానీ పేదోడి ఇల్లు మాత్రం కూలగొడతాయి. అవును, అది ఐలాపూర్ మాణిక్ యాదవ్ అనేటోడు ఇదే ఐలాపూర్లో ఫస్ట్ పిహెచ్డి అడ్వకేటు, బీటెక్ చేసిండు, ఇంత కష్టపడి జనాల్లో ఉంటుండు. ఒకవేళ కష్టమో నష్టమో బతుకుతాడు. ఈ దీంతో అయిపోయేది రాజ్యం. ఐలాపూర్ మాణిక్ అనేది ఆపుతారా, అయితే ఇంకోళ్ళని ఆపుతారా? అందుకే అంటున్నా, తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ ఉంటాడు. ఫోటో పెట్టేంత మాత్రం ఇల్లు కూడా కొట్టారు కదా, రేపు ఆ ఫోటో ఎంత ప్రభావం అయితే మీరు గుర్తుంటారు.